ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పుష్ప 2 మూవీ మేకర్స్ కు ప్రజలు ఎక్కుపెడుతున్న ప్రశ్నలు ఇవే. మీ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కోసం చేస్తున్న ప్రమోషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. పాట్నా నుంచి హైదరాబాద్ వరకు ఓ రేంజ్ లో మూవీపై హైప్ ను క్రియేట్ చేశారు. అలాంటప్పుడు ఏదో కామన్ మ్యాన్ వచ్చినట్టు సినిమా థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వచ్చేటప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? కనీసం పోలీసులకు తగిన సమయం ముందైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు పెంచేస్తారు, కావాల్సినన్ని బెనిఫిట్ షోలు వేసుకుంటారు. వాటి గురించి ఆలోచించి తీర్పిచ్చే టైం కూడా కోర్టులకు అస్సలు ఇవ్వరు. అనుమతి ఇవ్వకపోతే సినీ పరిశ్రమకు ప్రభుత్వాలు వ్యతిరేకం అన్నట్లుగా అందరూ కలిసి నోరు పారేసుకుంటారు. హీరోయిన్ గురించి మంత్రి ఏదో అనేసరికి ఇండస్ట్రీ మొత్తం ఏకమైపోయింది. చెడామడా ఆమెపై ట్వీట్లు బైట్లతో ఫైట్ చేసేశారు. ఆమె సారీ చెప్పినా కోర్టుకి ఇచ్చారు. అప్పుడున్న చైతన్యం ఇప్పుడేమైంది? మృతురాలు సామాన్యురాలనా? మీ అభిమానురాలు తొక్కిసలాటలో చనిపోతే ఒక్కరు నోరు మెదిపారా? ఇంతవరకు బన్నీ మాట్లాడా? శతకోటి అభిమానుల్లో ఒక్క అభిమాని అనేనా ఈ నిర్లక్ష్యం? కనీసం సంతాపం ప్రకటించే టైం కూడా లేదా? లేకపోతే నష్టపరిహారం ఇవ్వాలని అటువైపు చూడడం లేదా? ఇవి సామాన్య ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు. వీటికి జవాబు చెప్పేదెవరు? ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఎఫెక్ట్ తెలంగాణలోని బెనిఫిట్ షోలపై పడింది. ఎందుకంటే పుష్ప 2 మూవీ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే డిసెంబర్ 4న రాత్రి స్పెషల్ షోలు వేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మృతి చెందింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ప్రభుత్వం మేల్కొంది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పేసింది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని సర్కార్ నిర్ణయించింది. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లు అర్జున్ పై, అతడి టీంపై, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఆ కుటుంబంలో కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ కనుక ఆ పిల్లవాడి పోరు పడలేకే కుటుంబంతో సహా దగ్గరే కదా అని దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు. సరదాగా ఏదో సినిమా చూద్దామని వస్తే పొలోమని బన్నీ రావడం ఎందుకు? వస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని ఏమైనా ఆలోచన ఉందా? ఏదో 100 రోజుల ఫంక్షన్ చేసినప్పుడు హీరో వచ్చినా పర్లేదు, ఎందుకంటే అక్కడికి హీరోనే చూడ్డానికి జనాలు వస్తారు. వీరేమో ఏదో సినిమా చూడ్డానికి వెళ్తే మీ సడన్ ఎంట్రీలు ఏంటి బాసు అని ఆడియన్స్ అనుకుంటున్నారు. కుర్ర ఫ్యాన్స్ అయితే ఏదో కేరింతలు ఈలలు వేసుకుంటూ చుట్టుముడతారు. కుటుంబంతో వచ్చినోళ్ళు సమిధులు అవ్వాల్సిందేనా? మీ గ్రాండ్ సినిమా రిలీజ్కు బలవ్వాల్సిందేనా? మూవీ స్టార్స్ ఒకసారి ఆలోచించండి. మీ మూవీ ప్రమోషన్స్ కోసం, హైప్ కోసం జనాల ప్రాణాలతో చెలగాట మాడకండి అంటూ పబ్లిక్ మొత్తుకుంటున్నారు.